నమో వినాయక శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 నుండి 2030వ సంవత్సరం వరకు కూడా జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? అదేవిధంగా మీ జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి ఎలా బయటపడాలి? అప్పుల సమస్యలు తీరిపోయేందుకు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఉద్యోగం పొందడానికి మీరు చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి? బిజినెస్‌లో లాభాలు పొందడం కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? అనే అన్ని అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇక కొత్తగా మీరు మన ఛానల్‌ను చూస్తే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికే చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరం నుండి 2030వ సంవత్సరం వరకు జరగబోయే అన్ని అంశాలను మనం పూర్తి వివరంగా ఇప్పుడు చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా ఎలా ఉండబోతుందని చూస్తే గనుక ధనం, సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురువు మంచి బలాన్ని కలిగి ఉండడం కారణంగా వీరికి చక్కటి లబ్ధి పొందబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి రాహువు కేతువులు శుభస్థానంలో ఉండటం కారణంగా జీవితంలో కెరియర్‌లో ఎదిగేందుకు చక్కటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తాము పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది. సంసార జీవితంలో కూడా ఆనందం, ఉత్సాహం అనేది బాగా పెరుగుతుంది. మనోనిశ్చిత కార్యాలు నెరవేరుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. గృహ జీవితం ఆనందంగా మారుతుంది. పదవులు, బహుమానాలు వీరు చక్కగా పొందుతారు. అధికార అనుగ్రహము లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. భూగృహ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటిలోనూ మీకు ఆదిత్యత అనేది కనిపిస్తుంది. శత్రువులు మీ చెంతకు వచ్చి పాదాలను పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. మీకు మిత్రులుగా వారు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే సూచనలు ఉన్నాయి. సాంఘిక జీవితం కూడా బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అధికార బలం ఉపయోగించి మీరు ముందుకు సాగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయము బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మీలో నూతన ఉత్తేజం ఏర్పడుతుంది. ఏ పని మీరు మొదలుపెట్టినా కూడా అవలీలగా మీరు చేసుకోగలుగుతారు. మీకు మనోధైర్యం బాగా పెరుగుతుంది. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే గనుక ఈ సమయంలో తప్పకుండా కలుస్తారు. మీ మీద మీకు బాగా నమ్మకం బాగా పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఉండే గొడవలకు చక్కటి పరిష్కారాలను వెతుక్కుంటారు. వృషభ రాశి వ్యక్తులకు, ఉద్యోగులకు మంచి యోగదాయకంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ అందుకుంటారు. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పర్మనెంట్ కాని వాళ్లకు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు. ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వాళ్లకు యాజమాన్యం యొక్క గుర్తింపు పొందుతారు. ఉన్నత స్థితిని పొందగలుగుతారు. అధికారుల మన్ననలను మీరు పొంది ప్రమోషన్స్ను తప్పకుండా సాధిస్తారు. మీ తెలివితేటలకి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా మారుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. నామినేటెడ్ పదవిలో మీకు లభిస్తాయి. అధిష్టాన వర్గం వాళ్ళు మీకు తగిన గౌరవం కల్పిస్తారు. ప్రజలతో మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. ఇక మీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు మంచి మెజారిటీతో గుర్తింపు, విజయం అనేది సాధించగలుగుతారు. కళాకారులకి మంచి ప్రయోజనకరమైనటువంటి కాలం ఉండబోతూ ఉంది. ప్రత్యేక గుర్తింపు మీకు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధాలు, అవార్డులు, రివార్డులు మీకు లభిస్తాయి. టీవీ, సినిమాలో పనిచేసే వాళ్ళందరికీ కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలో మీరు నిలదొక్కుంటారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. గాయని, గాయకులకు, రచయితలకు, దర్శకు, నిర్మాతలకు నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయి. జీవన ఔన్నత్యం మీరు పొందగలుగుతారు. అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైనటువంటి కాలం ఉండబోతోంది. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులందరకు లాభాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి.
నూతన వ్యాపారాలు మీకు లాభిస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకు అనుకూల కాలమే ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వృద్ధి పెరుగుతుంది. భూములను కొనుగోలు చేసుకుంటారు. సరుకులను నిల్వ చేసే వాళ్ళకి విశేష లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు చక్కటి లాభాలు పొందుతారు. క్రయ విక్రయాలు మీకు లాభాల బాటలో సాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ వృషభ రాశి విద్యార్థులకు చాలా లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఉండబోతోంది. మంచి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరగబోతూ ఉంది. విద్యార్థులకు గురుబలం కారణంగా జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉన్నత చదువులు చదువుకుంటారు. విదేశీ చదువులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలకు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీటుని పొందగలుగుతారు. క్రీడాకారులకు యోగ కాలమే ఉండబోతోంది. క్రీడలలో మీకు విజయం సాధించి పతకాలు, బహుమానాలు పొందగలుగుతారు. వ్యవసాయదారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. కౌలుదారులకు మంచి లాభాలు ఉంటాయి. గతంలో చేసిన అప్పులను మీరు ఈ సమయంలో తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయం మీకు లభిస్తుంది. గృహాలలో శుభకార్యాలు కూడా చేపడతారు. ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువులు చేసేవారికి విశేష లాభాలు కలుగుతాయి. పంట దిగుబడి పెరుగుతుంది. ధరలు అధికంగానే ఉంటుంది. విశేష లబ్ధిని మీరు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో స్త్రీలకు విశేష యోగంగా ఉండబోతూ ఉంది. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువని ఇస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసే వాళ్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. అధికార మన్ననలు, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వాళ్లకు చాలా యోగదాయకమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. అన్ని రంగాల వాళ్ళకి లాభాలే కలుగుతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారస్తులకు అనుకూలత బాగా పెరుగుతుంది. ఆదాయం అనేది బాగుంటుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తినా కూడా వాటిని మీరు అధిగమిస్తారు. మిత్రులతో విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అధిక ధన వ్యయం నుండి బయటపడతారు. ఆరోగ్య భంగాలు తొలగిపోతాయి. స్త్రీ విరోధాలు, శత్రువుల వల్ల భయం తొలగిపోతుంది. ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ వృషభ రాశి వాళ్లకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనుక, ఈ సమయంలో మీ పైన ఈర్ష్య, ద్వేషాలు, అసూయ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మంగళ, శనివారాల నియమాలు మీరు తప్పకుండా పాటించండి. మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోండి. అదే విధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే మీకు చాలా మంచి విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక నూతన ఉద్యోగం పొందడం కోసం విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. వ్యాపారంలో మీకు లాభాలు కలగడం కోసం గురుగ్రహానికి, బుధగ్రహానికి శాంతి పూజలు జరిపించండి. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.